కీర్తన గ్రంథము 106వ సంకీర్తన 40 నుంచి 48 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ సంకీర్తన 40 నుంచి 48 వచనాలు ఉత్తర పరిశుద్ధ భాగంగా మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరు బుజ్జి గారు ఈ భాగాన్ని చదివి వినిపిస్తారు. ఈ రోజు వరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 106వ అధ్యాయము 40వ వచనం నుండి 48వ వచనం వరకు ఉత్తర పద్ధతులుగా చదువుతున్నాము. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకుని ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడినది. ఆయన వారిని అన్నిటిక చేతికి అప్పగించిన వారు పగవారు అన్ని ఏడ్చుండేది. వారి శత్రువులు వారిని బాధపెట్టేది. వారి శత్రువుల చేతి క్రింద అనపబడేది. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించిన ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చేది. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుళ్యమును బట్టి వారికి కరుణించాడు. వారిని చెరగకపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నేను స్తుతించుచు మేము అతిశయించుచున్నాము. అన్నిటిలో నుండి మమ్మల్ని పోగు చేయము. ఆఖరి వచనాలను కలుగుతున్నాము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటిలో స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేన్ అందురు గాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి మీ ప్రదేశాలు మీరు కూర్చోవలసిందిగా దేవుడి నామం బట్టి తెలియజేస్తాము. కీర్తన భాగాన్ని చదివించిన సహోదరుడు నా వందనాలు. ఈ ఆరాధనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు సహోదరుడు ఆనంద్ గారి బాగా చదివిస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక
4:6-11 వాక్య భాగం నిమిత్తమే మెర్సీ సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్య భాగం నిమిత్తం మొదటిగా దేవునికి వందనాలు, సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-11 వరకు దేవుని వాక్యం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-13 వరకు దేవుని వాక్యం ఉంది. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించదురన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినివారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. కనుకను నేడు ఈ రాయన మాట విని ఎడల మీ హృదయములను కట్టుపరుచుకునుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగును యోజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపును ఆలోచనను శోధించున్నది. మరియు ఆయన దృష్టికి కనబడినది సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. యేసు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని గణపరచుకోవడానికి, మిమ్మల్ని మహిమపరచుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అరుదైన సమయాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, ఈ క్షణం ఈ గడియ చూడలేక ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. వారికంటే మేము గొప్పవారం కాదు తండ్రి. అయినప్పటికీ ప్రభా కేవలం మీ యొక్క ఉచితమైన కృప ద్వారా నా తండ్రి మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఆదుకుంటున్నారు, కాపాడుతున్నారు తండ్రి, సహాయం చేస్తున్నారు దేవా. మీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభా నా తండ్రి, ఈ కొద్ది కాల సమయంలో నా తండ్రి నీ మందిరానికి రావాలని, నీ మందిరంలో నిన్ను స్తుతించాలని, నీ మందిరంలో నిన్ను ఆరాధించాలని ఎంతోమంది ప్రభా నాయన ఆశపడుతున్నారు తండ్రి. నాయన నా తండ్రి ఆశపడి ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా మీకు వందనాలు తండ్రి. నాయన రావాలనుకున్న బిడ్డలను స్వార్థ పెట్టండి తండ్రి, మీకు వందనాలు తండ్రి. నాయన రాలేని వరకు మరొక తరుణాన్ని మీరు దయచేయండి దేవా. మీకు వందనాలు, కృతజ్ఞతలు అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క నా తండ్రి నాయన పునరుద్ధాన దినమందు నా ప్రభా నాయన నీ దాసుడు మాట్లాడుచుండగా నా తండ్రి నాయన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి నాయన. మీకు వందనాలు ప్రభా నాయన. నా తండ్రి నాయన వాక్యం ద్వారా మేము ఎటు రీతిగా మేము మలుచుకోవాలో మరి ప్రభా మేము ఎలా నడుచుకోవాలో తండ్రి నాయన మీరే కృప చూపించి సహాయం చేయండి దేవా. నాయన మా ఆలోచనలు, మా తలంపులు నా తండ్రి నాయన, మా యొక్క తండ్రి నాయన నా ప్రతి నడవడికి నా తండ్రి నాయన మీరు గుర్తెరిగి ఉన్నారు ప్రభా నాయన. మేము ఇంకా మీకు నాయన ఆయాసకరంగా కానీ తండ్రి నాయన మేము ఇంకా
మీకు అయిష్టంగా కానీ ప్రభా నాయన మేము జీవిస్తే తండ్రి నాయన వాటిని మేము నా తండ్రి నాయన సరి చేసుకోవడానికి ప్రభా నీ మందిరంలో మాకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా నాయన. మా తలంపులు మా ఆలోచనలు అన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభు నా తండ్రి నాయన. వాటన్నిటిని నాయన మేము సరి చేసుకుని మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి దేవా. మీకు వందనాలు తండ్రి. నిత్యము కోటాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని పొగడపరిచిన మా తండ్రికి నా తండ్రి నాయన నేను ఏమిచ్చినా రుణస్థురాన్ని తండ్రి నాయన. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి నాయన. తండ్రి నాయన నాయన ఈ యొక్క ప్రపంచంలో ప్రభా నాయన ఎక్కడ చూసినా తండ్రి నాయన ఘోరమైన పరిస్థితులు తండ్రి నాయన. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఏది జరిగినా మీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి నాయన. ప్రపంచానంతటినీ నాయన నా తండ్రి నాయన సాతాను ఏలుబడి చేస్తున్నప్పటికీ ప్రభా నా తండ్రి మీ కాపుదల మీ భద్రత మీ ప్రొటెక్షన్ తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. మీకు వందనాలు తండ్రి నాయన. నాయన తండ్రి ఎన్నో సమస్యల్లో తండ్రి నాయన ఎన్నో ఇబ్బందుల్లో ఇరుకుల్లో నా తండ్రి ఆటంకాల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి నాయన. నా తండ్రి యవన కాలంలో మీ కాడి మోయట సులువుగా ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభా నా తండ్రి నాయన. యవన కాలంలో నా తండ్రి నాయన పుట్టిన బిడ్డలు నా తండ్రి నాయన బలవంతుని చేతిలో బాణం అంటూ వారు అన్నావు కదయ్యా నా తండ్రి. ఆ రీతిగా నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించి ఆదుకుని నాయన నడిపించమని అడుగుతున్నాను తండ్రి దేవ. సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకున్నాను తండ్రి. ముఖ్యంగా నీ దాసుడు మాట్లాడుచున్నప్పుడు నా తండ్రి నాయన నడి నెత్తి నుంచి సిరిపాదం వరకు మీ కృపగల హస్తాలు భద్రపరుచుకుని నా తండ్రి ఏం మాట్లాడాలన్నది మీరే తేటపరిచి నాయన తండ్రి నాయన. నా తండ్రి నాయన మీరు మాట్లాడి నా తండ్రి నాయన నా తండ్రి నాయన ఆ వాక్యాల ద్వారా నాయన తండ్రి నాయన మేము నా తండ్రి అటు రీతిగా నడవడానికి మీ కృపని గ్రహించమని మీకే నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచి నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేసిన సిస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. విజయ్ వీడియో తీయగానే నాకు నవ్వు వచ్చేస్తుంది, వెంటనే కవర్ చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కాక చక్కగా ప్రార్థన చేసే సిస్టర్ గారికి వాక్య బాధ్యత సహోదరునికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. శుక్రవారం కొంతమందికి తమ్ముడిని పరిచయం చేశాను, స్టాలిన్ని. బైబిల్ కాలేజీలో హైదరాబాద్ ప్రాంతంలో చదువుకుంటున్నాడు. ఆనంద్ వార్డెన్ గారు పెదనాన్న అవుతారు, మా నాన్నగారు శాంసన్ రాజు గారు. మరి బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రాక్టికల్స్ ఉంటే ఒక చోటకి వెళ్ళి కాస్త తరఫీదు కానీ అక్కడ కొన్ని ప్రసంగాలు కానీ చేయాలి. భద్రాచలంలో మా దగ్గర కొన్నిసార్లు ఈ నెలంతా నేర్చుకుని వచ్చాడు. మన దగ్గరికి నేను శుక్రవారం ఇది నాకు వచ్చిన వారి నాన్నగారు వారి పెద్దనాన్నగారు పాస్ గారు మీకు ఎంత సమయం ఒక 5 నిమిషాలు ఉన్నా ఇవ్వండి పర్లేదని చెప్పారు. మీ ఇష్టం 5 minutes ఇవ్వండి అని చెప్పారు. కాదులంటే పర్లేదు ఇస్తానులే అని చెప్పారు. తమ్ముడేమో పైన కూర్చోమన్నా నా ధర్మం పైన చెప్పి తమ్ముడు నా ధర్మం నేను పాటించి ఆయన అన్నాడు నేను కింద కూర్చుంటాను నేను ఇక్కడే చెప్తాను ఆయన ధర్మం ఆయన పాటించాను. దేవుని స్తోత్రం. అయితే తమ్ముడు 2 years కంప్లీట్ అయింది, ఇంకా 2 years ఉంది బీడీ చదవడానికి. ప్రాక్టికల్స్ మన దగ్గరికి వచ్చారు. మళ్ళీ తమ్ముడు రేపు దినాన్న సింగయ్య గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన సింగయ్య గారి దగ్గర ఆయన ఆత్మీయ ప్రార్థన వల్ల అంగీ చేసుకుని ప్రాక్టికల్స్లో వాకింగ్ చెప్పడం కోసం సిద్ధపడతాడు. వారి నాన్నగారు వారి యొక్క పెదనాన్నగారు సంస్థలో ఉంటున్నారు. అనంతపల్లి సంఘంలో వారు ముఖ్యంగా ఆ ప్రాంతానికి ముఖ్యంగా ఉన్నారు. ఆ సంఘంలో కూడా మరి దేవుని కృపను బట్టి ఒక పాట పాడి తమ్ముడు కొద్ది నిమిషాలు వాక్యాన్ని అందిస్తాడు. తన గురించి కూడా పరిచయం చేసుకుంటాడు. ఈ సమయంలో తమ్ముడిని ప్రాముఖ్యంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలండి. అందరికి నిమిషం ఉన్నారు లేదా? అందరికీ వందనాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే, ఈ నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం నందు ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను. ఒక పాట పాడిన తర్వాత మనం వాక్యం గురించి కొద్ది మాటలు మనందరికీ తెలిసిన మాటలే కొద్ది జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను.
ఇది కొత్త పాట, ఇంకా రిలీజ్ కాలేదు. దీన్ని కంపోజ్ చేశారు కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ యొక్క పాట యొక్క అర్థం కూడా మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. మహద్భుతములు చేయగలిగిన యెహోవా నీకు సాటి ఎవరు లేరయ్యా. మహద్భుతములు చేయగలిగిన యెహోవా నీకు సాటి ఎవరు లేరయ్యా. ఎడారిలో ఎలుగులు చంద్రములో పాటలు సూచక క్రియలు చేసే సర్వసమర్థుడవు. ఎడారిలో ఎలుగులు చంద్రములో పాటలు సూచక క్రియలు చేసే సర్వసమర్థుడవు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకే స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకే మహోన్నతములు చేయగలిగిన యెహోవా నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సూర్యుడెన్నడూ ప్రకాశించడని, నీ చంద్రుడు కంటికి కానరాడని, మంచి రోజులెన్నడూ చూడలేవని, నీ బ్రతుకులు ఎవరు మార్చలేరని. నీ సూర్యుడెన్నడూ ప్రకాశించడని, నీ చంద్రుడు కంటికి కానరాడని, మంచి రోజులెన్నడూ చూడలేవని, నీ బ్రతుకులు ఎవరు మార్చలేరని. నా స్నేహితులు పలకించగా దేవా నా స్థితిని మార్చితివి. నా స్నేహితులు పలకించగా దేవా నా స్థితిని మార్చితివి. కోల్పోయిన సమర్థములు రెండంతలు ఇచ్చినావా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. మహద్భుతములు చేయగలిగిన యెహోవా నీకు సాటి ఎవరు లేరయ్యా. దుష్కారణముగా నన్ను పరుచుకొని, నా ప్రశస్త వస్త్రము దోచుకొని, నీరు లేని బావిలో పడవేసి, నా లేకుండా చేయుడని. దుష్కారణముగా నన్ను పరుచుకొని, నా ప్రశస్త వస్త్రము దోచుకొని, నీరు లేని బావిలో పడవేసి, నా లేకుండా చేయుడని. నా సహోదరులు యోచింపగా దేవా నా తోడువై నిలిచితివి. నా సహోదరులు యోచింపగా దేవా నా తోడువై నిలిచితివి. నీవు గొప్ప దేవుడా మార్చివేసినావయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా.
హల్లెలూయా హల్లెలూయా. వచ్చిన వాక్యం చదువుకొని యాకోబు రాసిన 1వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మాటలలో మనకు చెప్తున్న విషయాల గురించి వచ్చిన ప్రార్థన చేసుకొని మనం దీన్ని క్లుప్తంగా నేర్చుకున్నాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు మేము నేర్చుకొని పోతున్న ఈ యొక్క విషయాలను బట్టి మాకు మీరు తోడేవి నేర్పించండి. మా యొక్క చెవికి వెలికి గల శక్తిని గ్రహించగల మనసును మాకు దయచేయండి. యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మనం మొదటిగా ఈ 2వ వచనాన్ని మనం పరిశీలించినట్టయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అయితే మన విశ్వాసముకు కొన్ని పరీక్షలు కలుగుతాయంట. ఎట్టి పరీక్షలు కలుగుతాయో మన విశ్వాసంకు దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, లాభపరంగా కానీ, నష్టపరంగా కానీ, ఆత్మీయ పరంగా కానీ మనకు కొన్ని సమస్యలు కలుగుతాయని దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. అయితే ఈ పరీక్షలలో కొన్ని విషయాలు మనకు వాక్యము ముందుగానే చెప్పుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4 వచనాలను మనం చూసుకున్నట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుందంట? మనకు విశ్వాసం నందు పరీక్ష కలుగుతుంది. పరీక్ష కలిగినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగి దేవుని యందు నిలబడగలిగి ఉండాలి. అయితే ఓర్పును ఎట్టి రీతిగా మనం చూసుకోవచ్చు మన యొక్క జీవితాలలో. మనం ఈరోజు గమనించుకోవాలి, మనకి ఎన్నో పరీక్షలు ఎదురయ్యే ఉంటాయి. ఈ పాటికి మనం దాని నుంచి తొట్టిల్లిపోతున్నామా, లేదా దాని అందు ఇంకా నిలకడగలిగి యేసును అనుకొని ఇంకా జీవిస్తూ వస్తున్నామా అన్న విషయాలను మనం గమనించుకోవాలి. మన వాక్యపరంగా చూసుకున్నట్లయితే ఎంతోమంది వారు కలిగిన పరీక్షలకు వారు ఓర్పు కలిగి నిలిచి ఉన్న విషయాలు మనం గమనించుకోవచ్చు. ఆది నుంచి ప్రకటన వరకు ఈ కాలంలో కూడా చాలామంది దేవుని యందు నిలబడి ఓర్పు కలిగి తను వచ్చిన పరీక్షలను ఎదుర్కొని చాలామంది దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను ప్రకటిస్తూనే వచ్చి ఉన్నారు. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును
మృతతుల్యమైనట్టును శారగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ యొక్క విషయాలలో మనం చూసుకునవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 4:19 ఏమని చెప్పుచున్నది? 100 ఏళ్ల వయసు గలవాడైనా కానీ తనకు గర్భఫలము దహించుకొని విశ్వాసముతో తాను నిలకడగా నిలిచి ఉన్నాడు. ఎవరండి ఆ వ్యక్తి? అబ్రహాము తన విశ్వాసం నందు నిలకడగా నిలిచి ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూసుకున్నట్లయితే తనకు యెహోవా అంటే ఎవరో తెలియదు. తను కుటుంబంలో యెహోవా పిలుపును బట్టి ఆయన కుటుంబం నుంచి బయటికి వచ్చిన వ్యక్తికి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఏ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు? ఆదికాండము 22వ వచనము 19వ వచనం మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి ఆదికాండం 22:19 అదే ఒకటో వచనం చదువుతారా? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా ఆయన పిలువగా అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన మీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని వెరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీవు చెప్పబో పర్వతం అక్కడ బలిగా అర్పించమని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యంలో మనం చెప్తున్నది ఏంటిది? ఆయనకు 100 ఏళ్ల వయసులో వచ్చిన గర్భఫలమును బలిగా అర్పించమన్నప్పుడు దేవుడు ఆయన్ని పరీక్షించాడు. ఆయన పరీక్షలలో విశ్వాసం కలిగి నిలకడగా ఉన్నాడు. అయితే వాక్యంలో ఇంకో చోట చూసుకోవచ్చు. దేవుడు ఆ యొక్క పరీక్షలలో నిలకడగా ఉన్న విషయాన్ని గురించి చింతపడలేదు. ఓర్పు కలిగి నిలకడగానే ఉన్నాడు. ఎందుకనగా ఆయన యొక్క కుటుంబం నుంచి బయటికి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, నీవు సర్వజనులకు తండ్రి వగుదు అన్న వాక్యాన్ని తెలిపిన విషయాలు మనం చూసుకోవచ్చు. ఆయనకు కలిపిన పరీక్షలు ఒకటే కాదు, తన యొక్క కుటుంబంలో ఎన్నో విషయాలలో దేవుని యందు ఓర్పు కలిగి సహనం కలిగి ముందుకు కొనసాగిన వ్యక్తిగా మనం అబ్రహామును చూసుకోవచ్చు. అదే రీతిగా యోబు యొక్క జీవితాలలో మనం గమనించినట్లయితే యోబుకు కలిగిన పరీక్షలు కూడా అటువే, అంతకన్నా ఎంతో క్లిష్టమైన పరీక్షలు ఆయనకి కలిగి ఉన్నాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే యోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. అయితే యోబుకు కలిగిన పరీక్షలలో ఆయన కృంగిపోలేదు. ఆయన మహాకార్యములు చేయువాడన్న విశ్వాసాన్ని ఆయన ఉంచుకొని ఉన్నాడు. ఎంతో ఓర్పు కలిగి ఆయనకు వచ్చిన పరీక్షలలో నిలకడగా నిలబడి ఉన్నాడు. మనం యాకోబు రాసిన పత్రికలో 3వ వచనం మనం చూసుకున్నట్లయితే పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అన్న మాటను మనం గమనించినట్లయితే యోబు తన జీవితంలో కలిగిన పరీక్షలన్నిటినీ ఎదుర్కొనుచు మహానందముగా ఎంచుకొని ఉన్నాడు. దాన్ని మనం గమనించుకోవచ్చు.
యోబు రాసిన పత్రిక 6వ వచనం 6వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. దేవుడు ఈ యొక్క వాక్యంలో చెప్తున్నాడు, యోబు తాను కలిగిన పరీక్షలన్నిటినీ ఏమని అని ఉన్నాడు. యోబు, నన్ను ఇంకా నలగొట్టని, నేను దేవుని చేతిలో ఉన్నవాడను, నన్ను ఇంకా నలగొట్టని. నన్ను ఎందుకు నలగొడుతున్నాడో అది దేవునికి మాత్రమే తెలుసు. మన యొక్క జీవితాలలో కూడా మనము కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. మనం దాన్ని బట్టి ఎటు రీతిగా ఉండాలి? యోబుని జ్ఞాపకం చేసుకోవచ్చు, హర్షించాలి. ఎక్కడైనా మనకు వచ్చిన పరీక్షలలో, మనకు కలుగు ఇబ్బందులలో ఆనందాన్ని ఎప్పుడైనా కోరుకుంటామా? కోరుకోము. మనకు వచ్చిన పరీక్షలు కానీ, మనము ఎదుర్కొనే బాధలు ఎన్నైనా కానీ మనం అటు విషయాన్ని బట్టి ఆనందాన్ని తెచ్చుకోలేము. కానీ యోబు తాను హృదయపూర్వకంగా చెప్తున్నాడు, బహిరంగంగా చెప్తున్నాడు, నన్ను ఆయన చేతిలో నలగొట్టనే, ఆయన చేతిలో వాడని కనుక నేను దాన్ని బట్టి హర్షించుదును అన్న మాటలు యోబు చెప్తున్నాడు. యోబు వలె మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలని మన యొక్క జీవితాలు కూడా పరిశీలిస్తూ ఉండాలి. ఎవరు ఎట్టి రీతిగా యేసుని యందు ఉన్నవారు, ఎట్టి రీతిగా బాధపడి ఉన్నారు, ఎట్టి రీతిగా తృణీకరించబడి ఉన్నారు సమాజంలో, ఎట్టి విధములైన విషయాలకు వారు లోనుపాట్లు కలిగి ఉన్నారు, అయినా కానీ వారు దేవుని యందు నిలకడగా ఉన్న విషయాలు మనం చూసుకోవచ్చు. అయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఇంకో విషయం రాయబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించు అని వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చాలండి. అయితే ఈ యొక్క వాక్యం చెప్తుంది, శోధన నిలిచిన వాడంట ధన్యుడంట. అటు ధన్యుడికి ఏం కలుగుతుంది? జీవ కిరీటము కలుగుతుంది. అయితే మనకు వాక్యంలో చెప్పిన ప్రతి ఒక్కరూ వారు కలిగిన శోధనను బట్టి నిలకడగా నిలిచి ఉన్నారు. దేనిని బట్టి? వారికి సకాల కాలంలో జీవ కిరీటము పొందుతున్న విషయాలు వారికి లేఖనాల ద్వారా, ప్రవక్తల ద్వారా ముందుగానే తెలుపబడిన విషయాలను మనం గ్రహించుకోవచ్చు. అయితే ఇటు విషయాలు గ్రహించని వ్యక్తి ఒకరు ఉన్నారు. ధనవంతుడైన లాజరు తాను చనిపోయిన తరువాత ఏ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన ఉన్న వ్యక్తి అయితే ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి పరలోకమందు నిలిచి ఉండగా చూసి, అయ్యా నేను తప్పిదం చేసి ఉన్నాను, నాకు ఒక్క మారు అవకాశం ఇచ్చినట్లయితే నేను మా యొక్క సహోదరులకు ఇటు విషయాలను చెప్తాను. నేను చేసినది తప్పు, నేను వెళ్ళు మార్గము తప్పు అని వాళ్ళకి తెలుపుతాను. అయితే అక్కడ అంటున్న మాట ఏంటిదంటే, ఏమంటున్నారంటే, అక్కడ చెప్పుటకు, మీ వారికి చెప్పుటకు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, దాన్ని గ్రహించి వారు మారులాగున వారే తెలుసుకుంటారు అన్న వాక్యం చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో కూడా ఈ మధ్యకాలంలో చెప్తున్నాడు. మనము కూడా వాక్యం ద్వారా విని దాన్ని గ్రహించి నిజాలు తెలుసుకొని, ఓ దీని యందు ఇది కలుగుతుంది, ఇది చేస్తే ఇది కలుగుతుంది, ఇది మంచిదై ఉంది, ఇది చెడ్డదై ఉంది అని వాక్యానుసారంగా ఎరిగి మనము కూడా నడుచుకోవాలని వాక్యం మనకి చెప్తుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలలో మనం గమనించినట్లయితే,
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనలో కొంతమందికి మాత్రమే శ్రమ కలుగుతుంది. అయితే మనం ఏమనుకుంటామంటే మన పొరుగు వారు ఆనందంగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమీ కలగట్లేదు కదా, నాకే ఎందుకు శ్రమ కలుగుతుంది, నాకే ఎందుకు ఇంటి పరీక్షలు కలుగుతున్నాయి అన్న విషయాలు కొన్ని కుటుంబాలలో మనం చూసుకుంటూ ఉంటాం. మన యొక్క జీవితాలలో కూడా కొన్నిసార్లు అరే నా సహోదరుడు బాగానే ఉన్నాడు, నా స్నేహితుడు బాగానే ఉన్నాడు, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, నాకే ఎందుకు ఇన్ని నిందలు అన్న విషయాలను గురించి మనం చింతిస్తూ ఉంటాము. అయితే మనలో కొంతమందికి పరీక్షలు కలుగుతాయని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే లేఖనాలు నెరవేర్పు ప్రకారము మనలో కొంతమందికి పరీక్షలు కలుగుతూ ఉంటాయి. అట్టి పరీక్షల యందు మనం కూడా నిలకడ కలిగి నిలిచి ఉండాలి. అయితే ఇంకో విషయము తెలుపబడి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11లో చెప్పుచున్నది, మనము లేఖనాలను ఎరిగి ఎట్టి రీతిగా ఉండాలో యాకోబు 5:10-11లో మనకి తెలుపుతుంది. నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు సహానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు యొక్క సహనము గురించి వింటిరి. హల్లెలూయా. అయితే వాక్యం కూడా ముందుగానే తెలుపబడి ఉన్నది. మీరు ప్రవక్తల యొక్క విషయాలను గ్రహించండి. యోబు యొక్క జీవితం గురించి మీరు విన్నారు కదా, యోబు ఎట్టి పరీక్షలను ఎదుర్కొన్నాడో మీరు విన్నారు కదా. యోబు ఒక్కలే కాదు, ఎవరెవరైతే వాక్యం నందు పరీక్షలు కలిగి నిలకడగా నిలిచి ఉన్నారో మీరు ప్రవక్తల యొద్ద నేర్చుకొని అట్టి పరీక్షల యందు మీరు ముందుగానే బలపడండి, నిలకడగా నిలిచి ఉండండి. మీకును సకాను కాలములో జీవ కిరీటము పొందును అన్న విషయాలు వాక్యం ద్వారా మనకి చెప్పుచున్నారు. అయితే మనము పరీక్షల యందు ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి నిలకడగా ఉండినట్లయితే మనకును ఒకానొక కాలములో మన యొక్క పరీక్షల యందు ఒక ప్రతిఫలము దక్కుతుంది. ఈ యొక్క కొద్ది వాక్యాలు దేవుడు దీవించి మన యొక్క విడికిలో ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మన యొక్క సంఘ కాపరికి నా చక్కని మాటలు తెలియజేసిన తమ్ముడికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. తమ్ముడి కోసం పరిచర్య కోసం దేవుడు ఇంకా బైబిల్ కాలేజీలో పంపించి నడిపించేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ప్రాణపూర్వకంగా తెలియజేస్తున్నాను. శ్రమల్లో మనం ఓపికను కలిగి ఉండాలి. మన విశ్వాసాన్ని చేదార్చుకోకూడదు. దేవుడికి మనం ఏం కాకూడదు, దూరము కాకూడదని చక్కని వాక్యాన్ని చెప్పిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదవబడిన భాగంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ వాక్యపు స్వభావం గురించి అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాక్యం స్వభావము అంటే లేఖనాల స్వభావం, లేఖనం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, లేదా వాక్యం యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అనేది గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనలో కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఆయన నామం కంటే కూడా ఆయన వాక్యాన్ని దేవుడు ఏం చేశాడట, హెచ్చించాడు అని రాశాడు. ఈ ఆరాధన క్రమంలో కూడా మనం వాక్యానికి ఎక్కువ ఏం చేస్తాం, ప్రాధాన్యత
ఇస్తాం. ఎందుకనంటే ఆ వాక్యము మన జీవితాలకు చాలా ఏంటంటే విలువైంది అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషుల స్వభావం మనకు తెలిసింది, ఎలా ఉంటారు ఏంటి అనేది తెలిసింది. జంతు స్వభావం ఏంటో కూడా మనకి తెలుసు. ప్రకృతి యొక్క స్వభావం ఏంటి అనేది కూడా మనకు తెలుసు. అయితే బైబిల్ మనకి చెబుతున్న మాట ఏంటంటే వాక్యపు స్వభావాన్ని కూడా మనం ఏం చేయాలి, గ్రహించాలి. వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్యము వినినప్పుడు అది ఏ విధంగా నీతో నాతో పనిచేసిందో దాని గురించే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే చాలా మంది వాక్యాన్ని ఏం చేయలేరు, గమనించలేరు. కొన్నిసార్లు వినలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు, కొన్నిసార్లు అనాలోచనగా ఉంటారు. దానివల్ల దేవుడు మనకి చేయబోతున్న అనేక కార్యాలు మనం ఏం చేస్తాం, కోల్పోతాం. అందుకే దేవుని వాక్యం చాలా విలువైంది అని చెప్తాను. దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూస్తే దేవుని వాక్యం స్వభావం ఎలాంటిది, మొదటి స్వభావం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యము ఖడ్గము వంటిది అని మాట్లాడుతాడు. ఇందాక హెబ్రీ రాసిన పత్రికలో 2 అంచులు ఖడ్గం అని రాశాడు. ఇందాక హెబ్రీ రాసిన పత్రికలో 2 అంచులు ఖడ్గం అని రాశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాక్యం అనేది ఖడ్గము వంటిది అనేది వాక్యం అనేది ఖడ్గం వంటిదని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని. ఖడ్గం అంటే ఏంటి అనేది మనం గమనించినప్పుడు ఈ ఖడ్గం అనేది వాక్యం అనేది ప్రతి సమస్య నుండి కూడా మనకి ఏం చేస్తుంది, పరిష్కారం చేసింది. ప్రతి సమస్య నుండి కూడా మనకి ఏం చేస్తుంది, పరిష్కారము చేసింది. 1వ రాజుల గ్రంథం మీరు తీస్తే చాలు, చాలా అవసరం లేదు. కానీ 3వ అధ్యాయము 24వ వచనంలో మొట్టమొదటిగా 3వ అధ్యాయము 24వ వచనంలో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనంలో సొలొమోను రాజయ్యాడు. మీరు చూడండి, మొన్న మధ్యన తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరలా మన ప్రాంతంలో చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అయితే వీళ్ళు రాగానే సమస్యలు ముందున్నాయి. వీళ్ళు రాగానే జాబ్ క్యాలెండర్, జాబ్స్ ఇవ్వాలని చెప్పి, తర్వాత నిరుద్యోగుల గురించి, లేకపోతే కొన్ని సమస్యల గురించి, రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. ఆ దినాల్లో సొలొమోను మహారాజు రాజవంగానే మొట్టమొదటిగా ఒక సమస్య వచ్చేసింది. ఏమొచ్చిందంటే, ఒక ఇద్దరు తల్లులకి బిడ్డలు పుడితే, ఒక బిడ్డ చనిపోతే ఇద్దరు తల్లులు కూడా బ్రతికున్న తల్లి కుమారు కోసం ఏం చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. మా బిడ్డ అని. ఈ సమస్యను ఎక్కడ తీసుకొచ్చారంటే రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గరికి తీసుకొస్తే రాజు దీన్ని పరిష్కరించాలి. దీన్ని ఎలా పరిష్కరించగలని మీరు ఆలోచించినప్పుడు రాజు అంటున్నాడు, సొలొమోను ఒక ఖడ్గాన్ని తీసుకురండి, ఆ బిడ్డను నరికేసి చెరొక తల్లికి ఏం చేయాలి బాగానే. ఆయన ఉద్దేశం అది కాదు, చంపేయాలనే ఉద్దేశం ఆయనది కాదు. ఎందుకంటే నిజమైన తల్లి అయితే బిడ్డ చనిపోవడం ఏం చేయదు, ఇష్టపడదు. ఆ తెలివితేటలు చూడండి, మీరు ఆలోచించండి, ఆ జ్ఞానం చూడండి. క్రైస్తవ జీవితంలో కూడా మన కుటుంబంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ సమస్యలు పరిష్కరించాలి అని అంటే మనకి వాక్యము తెలిసిన వారమై ఉండాలి. వాక్యము ఖడ్గాన్ని వినియోగించే వారుగా ఉండాలి. వాక్యాన్ని మనం ఎరిగిన వారుగా ఉండాలి. ఎరిగిన వారుగా ఉన్నప్పుడు సమస్య నుంచి ఎలా బయటకు రాగలుగుతాం అనేది మనకు అర్థమైంది. సమస్యలను ఎలా పరిష్కారం చేయగలం అనేది మనకు అర్థమైంది. ఒకవేళ వాక్యము లేకపోతే సమస్యలు మనం ఏం చేస్తాయి, సమస్యలు మనని ముంచివేస్తాయి. మీరు గమనించండి, మొన్న మధ్య నేను అంటే ఈ నెల్లూరు దగ్గర పరిసర ప్రాంతాల్లో జరిగిన చిన్న సంఘటన. పిల్లలు ఏం చేశారు, పొరపాటు చేశారు. పిల్లలు తెలియజేశారు, పొరపాటు చేశారు. ఆ పొరపాటుని పెద్దవాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలి, కానీ దానికి ఇంకా సమస్య ఏం చేసుకున్నారు, వారు తెచ్చుకున్నారు. మీరు గమనించండి, చంపేసిన దానిలో 3 ఉంటే సహాయం చేసిన వ్యక్తి మొన్న మరణించాడని వార్త మనం వింటున్నాం. కారణం ఏంటంటే సమస్య మన దగ్గర పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్యను ఎవరు పరిష్కరించగలుగుతారంటే వాక్యము జ్ఞానం అన్న వారు మాత్రమే ఏం చేస్తారు, పరిష్కారం చేస్తారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, జ్ఞానవంతురాలని చెప్తుంది.
జ్ఞానవంతుడు అని చెప్తుంది. అంటే దేవుడు వాక్యం ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని పరిష్కరించుకోగలుగుతాడు, తన ఉద్యోగ సమస్యలు పరిష్కరించుకోగలుగుతాడు, తన పిల్లల సమస్యలు పరిష్కరించగలుగుతాడు, తన ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతాడు, తనకున్న ఏ సమస్యనైనా పరిష్కరించగలుగుతాడు. సొలొమోను వాక్య ఖడ్గం ఉండడం బట్టి దేవుడిని అడిగాడు, అయ్యా నీ జ్ఞానము వాక్యం నాకు కావాలని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు. అందుకే మీరు గమనించండి, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, జ్ఞానము తక్కువగా ఉంటే నన్ను అడగండి. అంటే ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడి యొక్క వాక్యం. దేవుడు వాక్యం పట్టుకుని ఖడ్గం పట్టుకుని కత్తి తీసుకురండి అని చెప్పంగానే అక్కడ సమస్య ఏమవుతుంది? పరిష్కరించబడుతుంది. నిజమైనటువంటి తల్లికి న్యాయం చేయగలిగారు. అంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో వాక్యము తెలిస్తే మనము మన కుటుంబంలో మనం న్యాయం చేయగలుగుతాం, మన కుటుంబాలను పరిష్కరించుకోగలుగుతాం, మన సమస్యను కూడా మనం ఏం చేయగలం? పరిష్కారము చేసుకోవాలి. కొంతమంది పరిష్కరించుకోకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని చదవడము, వినడము, గ్రహించకపోవడము వల్ల వారి జీవితంలో సమస్యలు ఇంకా పరిష్కారంగా ఎవరినైనా పరిష్కారం చేయమని చెప్తారు. కొంతమంది మీరు గమనిస్తే చూడండి, కొంతమంది చాలా మంది ఈ రోజులు ఏమైపోయిందో తెలుసా, వివాహాల గురించి కానీ దేని గురించి అయినా కూడా వస్తుందండి. సైకాలజికల్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఏం చేయాల్సి వస్తుందంటే వారు కన్సల్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే కుటుంబం ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు, ఎలా కాపురం చేయాలో తెలియట్లేదు, ఎలా ఉద్యోగం చేయాలో కూడా కొంతమందికి తెలియట్లేదు, ఎలా జీవించాలో కూడా కొంతమందికి తెలియట్లేదు. పిల్లల విషయంలో కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చదవగలిగితే మన సమస్యను మనం ఏం చేయగలం? పరిష్కారము చేసుకోవాలి. మన సమస్యల నుంచి మనం బయటికి రాగలం, మన ఇరుకుల నుంచి మనం బయటికి రాగలం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. రాజు చెప్తున్నాడు, సమస్య రాగానే ఖడ్గం తీసుకురండి అని చెప్తున్నాడు. ఖడ్గాన్ని దేవుడు ఆయన అన్నాడు, వాక్యము 2 అంచులు గల ఖడ్గము. అంటే భౌతికంగా ఖడ్గం కనపడుతుంది, వాక్యానుసారంగా వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ సమస్యను ఏం చేస్తున్నాడు? పరిష్కారము చేస్తున్నాడు. రెండవ దీనిలోనే వాక్యము ఏ విధంగా ఖడ్గంగా ఉంటుంది అని అంటే కీర్తన గ్రంథంలో 17వ అధ్యాయము 43వ వచనంలో దేవుని బిడ్డలారా అక్కడ కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు, దుష్టుడి నుంచి నన్ను తప్పించాలి అంటే నువ్వు ఖడ్గం తీసుకొచ్చి నన్ను తప్పించాలట. నువ్వు నన్ను ఖడ్గం తీసుకొచ్చి నన్ను కీర్తన చూసారా? 17వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట రాయబడింది ఏంటంటే, దుష్టుడి నుంచి తప్పించుటకు నువ్వేం తీసుకురావాలైనా నాకు ఖడ్గం తీసుకురావాలి. చూడండి, మీరు అన్నాడు పెద్ద వాడకపోతే పిల్లలకి ఏం రాదు? క్రమశిక్షణ రాదు. మీరు మనిషికి ఏ సమస్యనైనా చేయాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలన్నా. మనకి ఇంకేం ఆయుధం ఉంది? దేవుడే మనకి ఆయుధం. అందుకే అన్నాడు, నువ్వు ఖడ్గం తీసుకొచ్చి దుష్టుడి నుంచి ఏం చేయాలను? తప్పించాలి. అందుకే బైబిల్లో గమనిస్తే ఆయన అంటాడు, శోధనలో పడిపోకుండా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యం మీద ఆధారపడతారో, దేవుడు ప్రతి దుష్టుడు నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? వారిని కాపాడు. మీరు చాలా సార్లు చిన్న పిల్లలు ఆ స్వభావం ఉంటే డెలివరీ అయిపోయింది, పిల్లలతో మన ఇంటికి వచ్చింది అనుకోండి, ఒక బిడ్డ తీసుకుని పెద్దవారు చాలా మంది ఏం చేస్తారు? ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఈ దృష్టి ఇవన్నీ కూడా పోవాలంట. చూడండి, ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి అంటే ఇంకేం లేదు, దుష్టుడే. ఆ దుష్టుడి నుంచి ఎవరు తప్పిస్తారు? మనల్ని దేవుడు తప్పిస్తారు. అంటే నీ పిల్లలకు హాని కలగకుండా, ఏ అపాయము నీ గుడాలను సమీపించకుండా, ఏ తెగులు కూడా నీకు రాకుండా ఉండాలి అంటే దుష్టుడి నుంచి ఖడ్గం పట్టుకుని నీ ఇంటిని దాటాలంటే దేవుడు తన ఖడ్గా నుంచి నీ ఇంటికి రానికుండా ఏం చేస్తారు? దేవుడు జ్ఞాపకము చేస్తారు. అందుకే వాక్యం కనుక మనం కనుక చదవగలిగితే మన వాక్యాన్ని ఎలా వినియోగించాలో అర్థమైంది. ఏ విధంగా మన కుటుంబాన్ని దుష్టుడి నుంచి కాపాడుకోవాలో మనకేమైంది? అర్థమైంది. చూడండి, మీరు నేను ఎంతవరకు కాపాడగలుగుతాం? కొంతవరకే కాపాడగలుగుతాం. దేవుడు అంటాడు, ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అంటే. తర్వాత కోడి తన రెక్కల కింద కాపాడినట్టుగా నేను మిమ్మల్ని కాపాడు. మనం ఎంతవరకు కాపాడగలుగుతాం? మన పిల్లలు ఎంతవరకు వెళ్ళగలుగుతాం? మనం ఏ విషయంలోనైనా ఎంతవరకు మనం ముందుకెళ్తాం? మన భర్తను క్షేమంగా తేగలమా? మన భార్యను క్షేమంగా తేగలమా? మన పిల్లలను క్షేమకరంగా తీసుకురాగలమా? అందుకే వాక్యాన్ని మీరు గమనిస్తే వాక్యం చెప్తుంది, దుష్టుడి నుంచి దేవుడు మనం ఏం చేస్తాడట? తప్పిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, కీర్తనకారుడు, దుష్టుడి దగ్గర ఖడ్గంతో ప్రభా నాకు సహాయం చేయి,
ఆ దుష్టుడు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఏం చేయకూడదు, తాకకూడదు ప్రభువా అనేటువంటి మాట చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్తలో 4వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు గమనిస్తే యేసు క్రీస్తు వారు, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు చూస్తే యేసు క్రీస్తు వారిని దుష్టుడు తాకడానికి ఏం చేస్తున్నాడు, ప్రయత్నము అంటే తండ్రి చిత్తాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని సంకల్పాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఒక మంచి పని చేస్తా ఉంటే దుష్టుడు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేని నిమిత్తం యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారో, తండ్రి దేని నిమిత్తం యేసుక్రీస్తు వారిని పంపించాడో ఆ పని చేయకుండా సాతాను ఏం చేస్తున్న ప్రయత్నము చేస్తాడు. ఈరోజు నీవు నేను కూడా మీకు మాట చూడండి, ఏసేపుని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే 2వ అధికారిగా చేయాలి ఆయన ఒక ప్రణాళిక. దుష్టుడు పని ఏంటి, అమ్మాయిని ఎరవేయడం, పాపం చేయించడం, అన్నదమ్ములు పంపించడం, రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ ఏసేపు వాటి అన్నిటికీ కూడా లొంగకుండా దేవుడు ఏ పర్పస్, ఏ ఉద్దేశం మీద ఆయన పంపించాడో, ఏ దీవెన పొందుకోవాలని ఆశపడ్డాడో ఆ దీవెన పొందుకోవడానికి ఎక్కడికక్కడ వాక్యాన్ని వాడుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవుని కానీ నిన్ను కానీ మన పని చేయకుండా దుష్టుడు ఏం చేస్తా ఉంటాడు, ఆపుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఆపుతూ ఉంటాడు, అడ్డంకులు పెట్టిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనల్ని దేవుని పని చేయకుండా, దేవుని పనిలో స్తుతించకుండా, మీరు చూడండి, మామూలుగా మీరు ఆలోచించండి, వర్షం వస్తుంది వెళ్ళొద్దంటే ఏమవుతుంది, వర్షం వద్దు అంటాడు. నీకు చలాసలు పడదా అంటాడు, మనకి చలాసలు పడదా అంటాడు. తర్వాత ఇంకోటి పడదని చెప్తూ ఉంటాడు. మనం కూడా ఎలా ఉంటుంది అంటే నిజమేనేమో, చలి పడదగా దుష్టుడు ఉద్దేశం. ఎంత వర్షంలో ఎవడెళ్తాడు, ఎంత వర్షంలో అంత బతుందా, ఇంటికాడ చేసుకోలేవారు, లేదా టీవీ ఆన్ చేయలేవా, ఎన్నో మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మీరు ఆలోచించాలి, దుష్టుడు ప్రయత్నాన్ని మనం అధిగమించాలంటే వాక్యం ద్వారానే మనం ఏం చేయాలి, మాట్లాడు. అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడు. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తే నువ్వేం సంపాదించావంటారు, కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వేం ప్రయోజనం పొందుకున్నావంటారు, దేవుని దగ్గరికి వచ్చావు నువ్వేం దీవించబడ్డావని అంటారు, దేవుని దగ్గరికి వచ్చావు నీకేం కలిసి వచ్చిందని మన ప్రశ్నించవచ్చు. దేవుని బిడ్డలారా, వారి ప్రశ్నలకు దేవుడు జవాబిస్తాడు. అంతవరకు నువ్వు వాక్యం ద్వారా వారితో మాట్లాడడం నేర్చుకోవాలి, వాక్యం ద్వారా వారితో. అందుకే చూడండి, దావీదు అంటాడు, కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అసలు దేవుడు ఇస్తే దేవుడిని మహిమపరచడం కాదు, అన్నీ ఉంటే మహిమపరచడం కాదు. ఏమంటాడు, యెహోవా ఇచ్చాడే, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి మహిమ కలుగును కాదు. అంటే ఆశీర్వదించబడితే దేవుని దగ్గరికి వస్తున్నామో, లేకపోతే పరిస్థితులు ఉంటే దేవుని దగ్గరికి వస్తున్నామో కాదు, ప్రతి విషయంలో కూడా మనం వాక్యం ద్వారా దేవుడు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మాట్లాడాలి. మీరు గమనించండి, నిజమేనండి, వాళ్ళకి అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ వారు సమస్యలు ఉన్నా నేను బాగోగలిగాను. అనారోగ్యం అయినా కూడా ఆయన కృప చూపించాడు, పరిస్థితులు ఉన్నాయి అయినా కూడా దేవుడు ఏం చేసి నాకు సహాయం చేశాడు. ఆయన అంటున్నాడు, ఆ యేసుక్రీస్తును పడేయాలని వాక్యం మాట్లాడుతూ ఉంటే దుష్టుడితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నువ్వు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచి నా దగ్గర నుంచి నువ్వు దూరము కమ్ము. చూడండి, దుష్టుడిగా మాట్లాడుతా ఉంది. ఏమంటుంది, నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి,